బుజ్జి శివుడి బాల్యలీలలు. మంచు కొండలపైన కైలాస పర్వతం ఉంది. అక్కడ పార్వతీదేవి ఒడిలో బుజ్జి శివుడు హాయిగా పెరిగాడు. ఆ పసిపాప నవ్వు వెన్నెల కంటే చల్లగా తెల్లగా ఉండేది. హిమాలయ పర్వతాలన్నీ ఆ చిన్నారిని చూసి మురిసిపోయేవి. మిగతా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే బుజ్జి శివుడికి విభూది అంటేనే చాలా ఇష్టం. తన చిన్ని చేతులతో వళ్లంతా విభూది రాసుకునేవాడు. ఆ తెల్లని విభూదిలో శివుడు వెలిగిపోతుంటే పక్కనే ఉన్న నంది ఎంతో సంతోషంతో గంతులు వేసేది. శివుడికి పాములు అంటే అస్సలు భయం లేదు. ఒక చిన్న పాము మెల్లగా పాకుతూ వచ్చి శివుడి మెడలో హారంలా చుట్టుకుంది. ఆ పామును తన మిత్రుడిలా భావించి శివుడు ముద్దుగా నిమురుతుంటే ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆకాశం నుండి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఈ వింతలన్నీ చూశారు. ఈ చిన్నారి సామాన్యుడు కాదు, సాక్షాత్తు లోకేశ్వరుడు అని వారు అనుకున్నారు. ఆ చిన్నారి చేసే పనులు చూసి దేవతలందరూ పూలవాన కురిపించారు. పార్వతీదేవి తన ముద్దుల కొడుకును దగ్గరకు తీసుకుని హత్తుకుంది. శివుడి బుజ్జి ఆటలు చూస్తుంటే కైలాసమంతా ప్రతిధ్వనించేది. ఇదొక అద్భుతమైన మరియు దివ్యమైన బాల్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన పురాణాలు.